హే, వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేసాం. వాళ్ళకి లైఫ్ అంతా గుర్తుండిపోతుంది. అవును, వాస్తవం ఫ్యామిలీ మీట్ అసలు సింపుల్గా ఉన్నా అది తిరిగిపోయింది. అసలు చాలా బాగా చేశాం కదా అని మీకు మీరు అనేసుకుంటే సరిపోతుందా? ముందు అసలు వాళ్ళని అడగండి, ఎంజాయ్ చేశారో లేదో, లేక మీ చోట్తో బోర్ కొట్టించారు. కరెక్ట్ గా చెప్పావు. సెల్ఫ్ డబ్బా ఎక్కువ తెలిసిందే కదా. వాళ్ళని అడిగేస్తే పోలా. సామ్య, అను, హౌ వాజ్ యువర్ డే? యానివర్సరీ గిఫ్ట్స్ అండ్ సర్ప్రైజెస్ నచ్చాయా మీకు? సూపర్, మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. అసలు అమ్మా నాన్న ఆంటీ అంకుల్ వస్తున్నారనే సంగతే మాకు తెలియదు. బెస్ట్ యానివర్సరీ ఎవర్. బెస్ట్ ఎవర్ ఏంటి, ఫస్ట్ కదా, ఇంకా బోల్డ్ వస్తాయి. అదే చాలా ఎంజాయ్ చేశాం, అసలు ఎక్స్పెక్టే చేయలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అక్కని చెప్పాల్సింది థ్యాంక్స్. అంత దూరం నుంచి వచ్చారు. వాళ్ళకి మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీతో ఉంటేనే కదా మాకు హ్యాపీనెస్. ఏమంటారు? అంతే అంతే. సరే కానీ రేపు ప్రయాణానికి అన్ని సర్దుకోవాలి. పదండి. అంతేగా ప్రతి అర్జెంట్గా టీవీ పెట్టు, పిఎం స్పీచ్ వస్తుందంట. లాక్డౌన్ 21 days ఈ రోజు రాత్రి నుంచా? మరి రేపు మన ప్రయాణం ఆఫీస్లో. అందరూ ల్యాప్టాప్లు తెచ్చుకొని మంచి పని చేసాం. అట్లీస్ట్ వర్క్ ఫ్రమ్ అనూప్ హోమ్ చేయొచ్చు. పొద్దున్న లేస్తూనే ఒక్కొక్కరు ఒక్కొక్క డబ్బా పట్టు కూర్చుంటారు. కాఫీలైనా తాగేది ఉందా లేదా? డబ్బాలేంటమ్మా, దిస్ ఆర్ ల్యాప్టాప్స్. అందరం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం. నానా, ఎప్పుడు అడుగుతావు కదా మీ సాఫ్ట్వేర్ ఆఫీస్ అంటే ఏంటి, ఏం చేస్తారు అని. ఇవాళ నుంచి మీకు పండగే. ఎందుకంటే ఇవాళ నుంచి మన ఇల్లే ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ అన్నమాట. ఎన్నో చూసాం, సాఫ్ట్వేర్ ఆఫీసా? అవును, అది చూద్దాం. హాయ్ రోహన్. యా, కెన్ హియర్ యూ. రోహన్, హలో, కెన్ యూ హియర్ మీ? రోహన్, am I audible? Hello Rohan. Yeah, good morning everyone. So I was working on getting the data from the database. Hey Anup, I can't hear your voice, but I could hear your wife's voice. She's working on some database, right? ఇలాంటివన్నీ జతకి బాగానే అనిపిస్తాయి. Hi guys, let's start our stand-up. Yesterday, I have created few model classes. Today, I will be working on creating UI screens and no blockers as such. కూర్చునే ఉన్నాడు, స్టాండప్ అంటాడు ఏంటబ్బా. ఏమిటో. అన్ని సర్దిశాను, అందరూ భోజనానికి రండి, కలిసి చేద్దాం. లేదమ్మా, నాకు మీటింగ్ ఉంది ఇప్పుడు. మీరు తినేయండి, నేను తర్వాత తింటాను. నేను మాత్రం ఇప్పుడే తినేస్తానండి, నాకు మళ్ళీ 15 minutes లో కాల్ ఉంది. నేను తీసుకెళ్ళిపోతున్నాను ఆంటీ, అక్కడ తింటూ పని చేసుకుంటాను. ఏంటో గారు ఇలా తయారయ్యారు వీళ్ళందరూ. తినేటప్పుడైనా 2 మాటలు మాట్లాడుకోవచ్చు కదా. ఏం వర్కో, ఏం ఫ్రమ్మో, ఏం హోమో. అప్పపప్ప. సో టెస్టింగ్ టీమ్ వాళ్ళు ఏదో బగ్ రైజ్ చేశారు. No, I just fixed the bug. So I'm just sending it over to you. అవును అన్నయ్య, నీది జావానే కదా. వన్ క్విక్ క్వశ్చన్, హౌ టు ఇంప్లిమెంట్ మల్టీ థ్రెడింగ్? Hey, it's easy bro. Just Google it. హే, ఇట్స్ వీకెండ్. ఏంటి ప్లాన్స్ మరి, ఏం చేద్దాం? వీకెండా? ఏం తేడా ఉంటుందని పిచ్చి. అమ్మో, నాకు చాలా పనులు ఉన్నాయి. వాట్సాప్లో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో ఎంతమంది ఎన్ని ఛాలెంజ్లో ట్యాగ్ చేశారు తెలుసా? అవన్నీ వీకెండ్లో చేసేయాలి, లేకపోతే లావైపోము. ఏంట్రా, ఇటు నుంచి పుల్ల తీసి అటు పెట్టవు, ఏకంగా ఇల్లే ఊడ్చేస్తున్నావు. నేనే ఊడ్చట్లేదమ్మా, జస్ట్ వీడియో కోసం ఈ 2 టైల్స్ మాత్రమే. ఇది బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజ్. నీకు తెలియదులే అమ్మా. ఏమ్మా, ఎక్కడికి వెళ్ళకూడదు కదా, ఇంత బాగా రెడీ అయ్యావేంటి? ఓహ్ ఇదా, ఇలా ఫుల్ గా రెడీ అయ్యి వీడియో తీసి
ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాం అనుకోండి, ఇంకా లైకులే లైకులు. అందరు అడిగానని చెప్పు, ఓకేనా? బాయ్. ఓకే. బయటికి వెళ్ళినప్పుడే చీరలు కట్టుకోరు, అలాంటిది ఇంట్లోనా? ఇది శారీ ఛాలెంజ్ నాన్న. మనం ఇలా ఒక ఫోటో తీసుకొని ఫేస్బుక్ లో అప్లోడ్ చేయాలి. 10 మందిని ట్యాగ్ చేయాలి తెలుసా? మనం మన స్టాండప్ మొదలు పెట్టేద్దామే. ఓకే. ఎస్టర్డే కూరలు తగ్గిస్తాను, టుడే కూరలు డెలివరీ అయ్యాయి కదా, అవన్నీ నువ్వు వంట సోడా వేసి బాగా కడిగేస్తాను. బ్లాకర్స్ అంటే సింక్ బ్లాక్ అయింది. ఎస్టర్డే రాత్రి గిన్నెలన్నీ తోమేశాను. టుడే ఇప్పుడు టిఫిన్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. బ్లాకర్స్, నో బ్లాకర్స్. ఎస్టర్డే డిన్నర్ ప్రిపేర్ చేశాను, టుడే హౌస్ క్లీనింగ్ చేసేస్తాను. నో బ్లాకర్స్. ఎస్టర్డే భోంచేశాను, ఇవాళ కూడా భోంచేస్తాను. నో బ్లాకర్స్. 20 రోజులకి ఇప్పటికి నాకు అర్థమైంది వీళ్ళ లంచ్కి ఎలా పిలవాలో అని. గైస్, లంచ్ ఈజ్ షెడ్యూల్ ఎట్ షార్ప్ 1 PM. ప్లీజ్ బ్లాక్ యువర్ క్యాలెండర్స్. అన్నంలో బగ్ వచ్చింది. ఈ బగ్ నేను ఫిక్స్ చేసేసా. మనం కూడా ఒక సాఫ్ట్వేర్ తయారు చేసేయగలమేమో. మనం ఎలా చేస్తాం? మనకేం తెలుసని? We will Google it. 20 రోజులకి మనం ఇలా అయిపోయాం ఏంటండి? కరెక్ట్. ఒకడేమో జావా అంటాడు, ఒకడేమో సి అంటాడు, ఇంకోడేమో ఏదో నెట్ అంటాడు, ఒకడేమో పైథాన్ అని అదేదో పాము పేరు చెప్తాడు. వామ్మో వామ్మో వామ్మో. ట్రాన్స్పోర్ట్ లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ వలస కూలీలు కనుక అట్లా కలిసిపోయి అయినా సరే నడుచుకుంటూనైనా మనం ఊరు వెళ్ళిపోదాం. అంతేగాని ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ గారి మధ్య మాత్రం ఉండలేవురా బాబు. పదండి రా బాబు, వెళ్ళిపోదాం, పదండి.